ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల ముందు రెడ్ బుక్ అనేది తెగ వైరల్గా మారింది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాతే రెడ్ బుక్ పేరు ఎక్కువగా వినిపించింది. వైసీపీ నేతలు కూడా ఈ రెడ్ బుక్ పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏపీ అంతా ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ఇష్టం వచ్చినట్లుగా అందరినీ అరెస్ట్ చేస్తూ వేధిస్తున్నారనే విధంగా ఫైర్ అవుతున్నారు వైసీపీ లీడర్లు. ఇక వైసీపీ కూడా అధికారంలోకి వస్తే ఒక బుక్ రాసి అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటామనే విధంగా బదులిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే జగన్ పల్నాడుకి వెళ్ళినప్పుడు అక్కడ రప్పారప్ప పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఏపీలో మరొకసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. జగన్ నోట వెంట కూడా రప్పారప్ప అనే డైలాగ్ రావడంతో ఆ మాటలు మరింత హీట్ ఎక్కించాయి. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి, రప్పారప్ప రెండిట్లో ఇప్పుడు ఏది ట్రెండింగ్ గా ఉందనే విషయం తెగ వైరల్ గా మారుతుంది. ఏపీలో రెడ్ బుక్ ని లోకేష్ యువగళం పాదయాత్రతో తీసుకువచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రెడ్ బుక్ బాగానే పాపులర్ అయింది. ఏకంగా సోషల్ మీడియాకి సైతం పాకి నేషనల్ మీడియాకి సైతం పాకిపోయేలా చేశారు. కానీ ఇప్పుడు రప్పారప్ప అనే పాయింట్ ఏపీ పాలిటిక్స్ లోనే సరికొత్త విధంగా వినిపిస్తుంది. 5 ఏళ్ల పాటు సీఎం గా పనిచేసిన నాయకుడు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత జాతీయ స్థాయిలో సరికొత్తగా ట్రెండీగా మారింది రప్పారప్ప అనే పదం. పుష్ప 2 సినిమాలో జాతీయ స్థాయిలో వినిపించిన ఈ డైలాగ్ ఇప్పుడు జగన్ నోటి వెంట రావడంతో నేషనల్ మీడియా కూడా ఈ విషయం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఏపీ రాజకీయాలలోనే రప్పారప్ప అనే పదం మరొకసారి రాజకీయ వేడిగా మారిపోయింది. దీంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ ఇందుకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి.